అది నమస్కారం. ఇరుముడి ట్రైలర్ వచ్చిన తర్వాత నేను ఏదైతే చెప్పానో ఆ రకంగా మార్పు రావడానికి టైం పట్టవచ్చు. బట్ సినిమా బ్లాక్ బస్ హిట్ కొట్టాలని కోరుకున్నాను, కొట్టిదన్నాను, నిరూపించాడండి. నిన్న ఫస్ట్ డే అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్, గంటకి రికార్డులు. మన శంకర్ వరప్రసాద్ గారు, మన చిరంజీవి గారి సినిమాకి గంటకి 31,600 టికెట్లు తెగితే బుక్ అయితే ఆన్లైన్లో బుక్ మై షోలో, దీనికి గంటకి 32,300 టికెట్ల బుక్ అయిన ఇరుముడికి. టికెట్ల హైప్ లేదు, ఓవర్ ప్రమోషన్ లేదు, ఆమంటారు అశ్లీలత లేదు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు లేవు, ఐటమ్ సాంగ్స్ లేవు. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ స్వామివారిని శరణవేడి ఈ సినిమా తీస్తే కన్న కూతురిని ఎలా పెంచాలో, వేరే ఆడపిల్లని మనం ఎలా చూడాలో, సొసైటీలో అసలు ఏం జరుగుతుందో, సిస్టమ్ ఎలా ఉందో అంటూ ఒక సగటు మధ్యతరగతి మనిషి యొక్క స్టోరీనే ఈ ఇరుముడి త్రినాల్ జీవించేశాడు. ఆర్గానిక్ హిట్ అన్నమాట. ఎందుకంటే టికెట్ల హైప్ లేదు, ఇందా చెప్పేది పిచ్చి పిచ్చి ప్రమోషన్లు ఏమి లేవు అసలు ఎక్కడ. జస్ట్ నార్మల్. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఛాన్స్ దొరికితే టికెట్లు పెంచమని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర పోతారు. బట్ ఈ సినిమాలో అలా చేయలే. ఓన్లీ కథ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు మారిపోయారు. కథకు తగ్గట్టుగానే అంత నటించారు. ఒక్క ముదురు ముండ సమ్ మీద ఒక్క వర్డ్ యూజ్ చేశాడు రవితేజ. అది ఒక్కటి తప్ప ప్రమోషన్లో కూడా ఎక్కడ కూడా ఏమి తేడాగలేవు. అది కూడా సంతోషంలో పాప మీద అన్నాడు, బట్ అనకూడదు, బట్ అనేసాడు, పెట్టి వదిలేసి అయిపోయింది. ఆ పసిబిడ్డ నక్షత్ర అరిపించేసింది యాక్టింగ్తో. ఇప్పుడు సినిమా గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకున్న సమాచారం మేరకు రవితేజ ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోలేదంట. ఈ నైజాం ఏరియాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ మొత్తం అతనే చూస్తున్నాడంట, రైట్స్ అన్ని. మనకున్న సమాచారం మేరకు దగ్గరగా 30 కోట్లు వర్త్ గట్టిగా మనోడు ప్రాఫిట్ కొట్టబోతున్నాడు. నిన్న ఒక్కరోజే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ ఓవర్స్ అన్న కలగలిపి ఒక్కరోజే 24 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంట ఇరుముడికి. సో అలా కంపేర్ చేస్తే ఈరోజు కూడా దూసుకుపోతున్నాయి కలెక్షన్స్ అండ్ టికెట్లు గట్టిగా దిగుతున్నాయి. సో రేపు ఆదివారం అయ్యే నాటికి, ఎందుకంటే వేరే కాంట్రస్టెంట్ సినిమాలు ఏమీ లేవు, స్మూత్గా సైలెంట్గా దించేశారు. అండ్ పాటలకు సంబంధించి మంచి ఇది వచ్చింది. డప్పు సీని గారి యొక్క మల్లెపూల పల్లకి అని చెప్పేసి అయ్యప్ప స్వామి వారిది సాంగ్ పూనకాలంటే థియేటర్లో ఒక్కొక్కరికి. సో ఇలా చెప్తూ పోతూ ఉంటే అసలు ఓవర్ హైప్ ఏమీ లేదు, ఓవర్ యాక్షన్ ఏమీ లేదు, గలీస్తనంగా అశ్లీలంగా చెత్త చెదరం ఏమీ లేదు. స్మూత్గా కథని కథలాగా తీశారు, అందులో ఉన్నోళ్ళు నటించారు. బ్లాక్ బస్ట్ హిట్ కొట్టేసింది. ఆర్గానిక్ హిట్, మందులు లేవు, తర్వాత అవి కలిపి ఏదేదో చేయలే, జస్ట్ సినిమాలా తీశారు, జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు అంతే. ఎండింగ్లో వచ్చే భావోద్వేగ క్లైమాక్స్, ఇక ఆ మధ్యలో వచ్చే ట్విస్ట్లో రిమైనింగ్ అన్ని కలగలిపి రోజు ఈ సినిమాని ఆర్గానిక్ హిట్ చేసింది సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు. కుటుంబాలు వెళ్తున్నారు సినిమాకి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఇది మన తెలుగు సినిమాకు ఒక పెద్ద గుణపాఠం. సోకాళ్ళు టాప్ హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు తెలుసుకోవాలి, ఫ్యాన్స్ తగ్గట్టు సినిమా తీయడం కాదు, ఈ సొసైటీకి తగ్గట్టుగా సినిమా తీయండి, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. సో రవితేజ ఎప్పుడో ధమాకా తర్వాత ఇంతవరకు హిట్ లేదు. ఈ సినిమా కనుక పోతే కష్టంరా బాబా అన్నారు. అజయ్ ఘోష్ చెప్పినట్టు హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా దూసుకుపోతాడు రవితేజ అన్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సో వీకెండ్ ఒక మంచి సినిమా చూడాలంటే ఈ సినిమా చూడండి. అండ్ హార్ట్ఫుల్గా ట్రైలర్ అప్పుడు చెప్పినా, మన రిలీజ్ అయ్యాక రివ్యూ ఎప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, సినిమా సూపర్ ఉంది. ప్రతి మనిషి చూడాల్సిన సినిమా. పాలకులకు కనువిప్పి సినిమా, అధికారులకు కనువిప్పి సినిమా, రాజకీయాలకు కనువిప్పి సినిమా. మనలో ఉన్న ప్రతి మనిషి కూడా సాటి మనిషిని మన ఇంట్లో మనిషిగా చూస్తే ఆడపిల్లల జోలికి తప్పుగా మనం పోము. అదే ఈ ఇరుముడి సినిమా. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఆశీస్సుల వల్ల అండ్ ప్రేక్షక దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. ఈజీగా 150 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి.